హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం వీడియోలో 2 తెలుగు డబ్ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వాటిల్లో ఒకటి చూసుకుంటే క్రంచీ రోల్లో వచ్చిన బుచ్చిగిరి. ఎస్, ఇది చూసుకుంటే దీని సీజన్ 1 మొత్తం తెలుగు డబ్ అయితే వచ్చింది. అనేక రెండో యానిమే చూసుకుంటే జుజుత్సు కైసన్ ఫ్రమ్ సోనియై. ఎస్, ఆల్రెడీ జుజుత్సు కైసన్ మనకి క్రంచీ రోల్లో ఉంది కదా బ్రో అని చెప్పి అనుకోవచ్చు. వెల్ యా, బట్ ఇది చూసుకుంటే టీవీ కోసం సోనియా వాళ్ళు అయితే రీడబ్ చేశారు. ఎస్, క్రంచీ రోల్ డబ్బింగ్ అయితే కాదు, రీడబ్ చేసి తీసుకొచ్చారు. అండ్ దాని యొక్క రివ్యూ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ చూసుకుంటే మనం బుచ్చిగిరితో స్టార్ట్ చేద్దాం, తర్వాత అయితే జుజుత్సు కైసన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బుచ్చిగిరి విషయానికి వెళ్ళిపోతే ఈ యానిమే డీటెయిల్స్ కొన్ని మాట్లాడేసుకుందాం. సో ఇది ఒక ఒరిజినల్ యానిమే అనమాట, స్టూడియో మప్పా నుంచి వచ్చింది. ఎస్, అండ్ ఒరిజినల్ అంటే ఏంటి బ్రో అని చెప్పి మీకు డౌట్ ఉంటే, ఒరిజినల్ అంటే ఏం లేదు, ఎటువంటి మాంగా లైట్ నోవెల్ సోర్సెస్ అయితే ఉండవన్నమాట. డైరెక్ట్గా స్టోరీ రాసేసి దానికి ప్రిపేర్ చేసేసి క్రియేటర్స్ మొత్తం కలిసి కూర్చొని స్టూడియోలో అయితే దీన్ని యానిమేట్ చేసేస్తారు. దాన్నే ఒరిజినల్ యానిమేస్ అని చెప్పి అంటారు. అండ్ ఇది చూసుకుంటే దీంట్లో ఓన్లీ 1 సీజనే ఉంది. ఐ మీన్ 2024 జనవరిలోనే వచ్చింది. అండ్ ఈ సీజన్ 1లో మీకు టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే మీకు తెలుగు డబ్లో కూడా వచ్చేసాయి అనమాట. చూడాలనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి చెక్ చేసేయండి, బికాస్ తెలుగు డబ్బు బ్రహ్మాండంగా ఉంది. ఐ మీన్ లిటరల్లీ నాకు తెలుగు డబ్బు చాలా బాగా నచ్చింది. వీళ్ళు దానికంటే ముందు ప్రెమైస్ మాట్లాడేసుకుందాం. సో మన మెయిన్ హీరో అరాజిన్. సో వీడు చూసుకుంటే వాళ్ళ హోమ్ టౌన్కి అయితే తిరిగి వెళ్తాడనమాట, అక్కడ స్కూల్ కంటిన్యూ చేయడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఇరుక్కుంటాడనమాట. సో కొన్ని గ్యాంగుల మధ్య. సో అసలు గ్యాంగుల మధ్య ఎందుకు ఇరుక్కున్నాడు ఏంటి అనేది మీకు స్టోరీ అయితే ఉంటుంది. బట్ బిఫోర్ దట్ తర్వాత వాడికి అక్కడ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడనమాట. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక ఫైటర్ లాగా అవ్వాలనుకుంటారు. సో అది ఏంటని చెప్పి మీకు స్టోరీ అంతా చాలా ముందుకైతే వెళ్తుంది. ఆ లెట్ మీ టెల్ యూ, మీకు స్టార్ట్ ఆఫ్ ద సిరీస్ చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎపిసోడ్ 1 మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది, ఎపిసోడ్ 2 అంతే నచ్చుతుంది, ఎపిసోడ్ 3 కూడా అంతే నచ్చుతుంది. ఆ తర్వాత కొంచెం స్లో అయితే అయిపోతుంది, బట్ అట్ ద సేమ్ టైము స్లో అయినా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో మెయిన్ హీరో అరాజినే. సో మనోడు చూసుకుంటే చాలా ఏనోయంగా ఉంటాడు. మీరు 6-7 ఎపిసోడ్ల వరకు చూసినా కానీ వాడి క్యారెక్టర్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, అలాగే ఉంటాడు. ఓకే సో డెవలప్మెంట్ అనేది కనిపించదు అనమాట వాడి క్యారెక్టర్లో చూసుకుంటే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు సిరీస్ మొత్తం పర్లేదు, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి, వీడిది ఒక్కడదే పక్కన పెడితే. బట్ మెయిన్ క్యారెక్టర్ అలా ఉంటే ఏం చేస్తాం బ్రో అని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళు అదే నిజమే అనుకోండి. బట్ ఇంకొక వైపు ఇంకో మెయిన్ క్యారెక్టర్ అయిన మటకర మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాడు. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనమాట మనోడు చూసుకుంటే. ఇక ఇప్పుడు మనం తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే, సో ఇక్కడ తెలుగు డబ్బు మనం ఫస్ట్ మెయిన్ క్యాస్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో అరాజిన్, మటకర, సెన్యా అండ్ జిన్మరిటో, మహోరో, సో ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఫస్ట్ అరాజిన్ విషయానికి వెళ్ళిపోతే, సో వాడి క్యారెక్టర్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా తెలుగులో సెట్ అయిపోయింది అనమాట. లిటరల్లీ వాడు ఎలా బిహేవ్ చేస్తాడో దానికి తగ్గట్టుగానే తెలుగు వాయిస్ యాక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక తర్వాత మనోడికి ఒక ఫామ్ అయితే ఉంటుంది, దానికి నేను క్లియర్గా చెప్పను అనుకోండి. సో తన పేరే సెన్యా. సో సెన్యా చూసుకుంటే చూడడానికి గంభీరంగా ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తాడు. సో అటువంటి వాడికి ఎలా సెట్ చేస్తారా వాయిస్ అని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. లిటరల్లీ సాయిస్ బ్రో వాళ్ళ స్టూడియోకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్ మీద 100% అవుట్పుట్ ఇవ్వడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ ఇక్కడ సెన్యా క్యారెక్టర్కి ఎలా చేస్తారా అని చెప్పి కొంచెం డౌట్ తోటే ఉన్నా, బట్ దే నెయిల్డ్ ఇట్. ఇక తర్వాత మటకార చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం ఎంత హోల్సమ్ క్యారెక్టర్. సో మనోడికి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేశారనమాట, తెలుగులో చాలా బాగా అనిపించింది. ఇక తర్వాత మరిటో అండ్ మహోరో విషయానికి వెళ్ళిపోతే అన్నా చెల్లెళ్ళు. సో వీళ్ళిద్దరు చూసుకుంటే ఒక వేడు డ్యూ అనమాట. అండ్ వాళ్ళకి తగ్గట్టుగానే తెలుగులో కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరిదే చాలా డిఫరెంట్ అనిపిస్తాయి క్యారెక్టర్స్, అండ్ వాటికి తగ్గట్టుగా వాయిస్ యాక్టింగ్ ఇవ్వడం చాలా గ్రేట్. తెలుగులో చాలా బాగా చెప్పారని చెప్పుకోవాలి. సో దెన్ ఇట్ యాక్చువల్గా నన్ను అడిగితే మాత్రం డబ్బింగ్ వాయిస్ యాక్టర్ ప్రతి ఒక్కరు చించేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక స్క్రిప్టింగ్ విషయానికి వెళ్ళిపోతే స్క్రిప్టింగ్ చాలా బాగుంది భయ్య. ఇన్ఫ్యాక్ట్ నాకు డబ్బింగ్ కంటే స్క్రిప్టింగే బాగా నచ్చింది. కొన్ని వాయిస్ యాక్టర్లు సైడ్ క్యారెక్టర్లు సెట్ కాకపోయినా కానీ స్క్రిప్టింగ్ అక్కడ కవర్ చేసేసిందని చెప్పుకోవాలి. లైక్ లిటరల్లీ మీకు ఎవ్రీ డైలాగ్ కూడా మీకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అండ్ బాగా అర్థమవుతుంది. లైక్ మీకు యానిమే డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే కొన్ని షోస్లో డబ్బింగ్ చేసే వాళ్ళు అర్థం చేసుకోలేక ఏది పడితే అది పెడతారు కదా. బట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్స్ కావచ్చు, అక్కడ డిఫరెంట్ వర్డ్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా బాగా అయితే మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం చాలా బాగా అనిపించింది. ఐ థింక్ తెలుగు వాళ్ళు చూసినప్పుడు ఈజీగా స్టోరీని అర్థం చేసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ టు
ఐ మీన్ ఆ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, దాంట్లో డౌటే లేదు. సో ఓవరాల్ తెలుగు డబ్ ఎక్సలెంట్, లిటరల్లీ 9/10 ఇచ్చేయచ్చు తెలుగు డబ్కి, దాంట్లో డౌటే లేదు. ఐ మీన్ యానిమేనే అంత బాగాలేదు, బట్ దానికి అంతకంటే బాగుండే డబ్బింగ్ ఇచ్చారు. సో వెంటనే వెళ్ళిపోయి తెలుగు డబ్ చూసేయండి, మీరు ఎంజాయ్ చేస్తారు. క్రంచ్ రోల్లో అవైలబుల్లో ఉంది. సో ఇక మన నెక్స్ట్ యానిమే జుజుత్సు కైసెన్. సో ఇది కూడా చూసుకుంటే సేమ్ స్టూడియో మప్పా నుంచే వచ్చింది. అండ్ దీని తెలుగు డబ్ విషయాన్ని కొలిపితే నేను ఇక్కడ క్రంచ్ రోల్ తెలుగు డబ్ రివ్యూ ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. క్రంచ్ రోల్ రివ్యూలు ఎప్పుడో ఇచ్చేసాం, అది తోపు తురుము, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జుజుత్సు కైసెన్ కొత్త డబ్బింగ్ వచ్చింది, అది కూడా సోనీ ఐలో, ఇది రీడబ్బే. అండ్ దీని విషయానికి వెళ్ళిపోతే నేనైతే 2 ఎపిసోడ్స్ చూశాను అనమాట. అండ్ టు బి హానెస్ట్ డిసప్పాయింటెడ్. ఐ మీన్ క్రంచ్ రోల్లో అంత మంచి డబ్బింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇటువంటి డబ్బింగ్ వచ్చిన తర్వాత ఎవరు సాటిస్ఫై అవుతారు చెప్పండి? ఐ మీన్ లైక్ లిటరల్లీ నేను చండాలంగా ఉందని అయితే చెప్పట్లేదు, బట్ కంపేర్ టు క్రంచ్ రోల్ అసలు ఎక్కడా కూడా మీకు తేలిపోతుంది అనమాట, దీంట్లో అంత గొప్పగా అయితే లేదు. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ క్యారెక్టర్స్కి వాయిస్ యాక్టర్స్ అయితే సెట్ కాలేదన్నమాట. రైటింగ్ విషయానికి కొలుపుతో వాళ్ళు కొంచెం అంతో ఎంతో జస్టిఫై చేయగలిగినా కానీ వాయిస్ యాక్టర్సే అక్కడ పెద్దగా సెట్ కాలేదు. ఐ మీన్ యంగ్ క్యారెక్టర్స్కి వాళ్ళు ముసలోళ్ళకి ఇచ్చినట్టు వాయిస్లు అయితే చెప్పారు కొంతమంది, అవి మరీ టూ మచ్ కామెడీ అనిపించాయి నాకు చూసుకుంటే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైటింగ్ విషయం కొలిపితే కొంచెం జస్టిఫై చేశారు వాళ్ళు. ఐ మీన్ అక్కడ చూసుకుంటే అది చిల్డ్రన్ ఛానల్ సోనీ చూసుకుంటే, అండ్ దాంట్లో వాళ్ళు ప్రాపర్ డైలాగులు పెట్టాలి, టూ మచ్గా మన యానిమేలో ఉన్నట్టు వర్డ్స్ అయితే వాడకూడదు. సో దానికి తగ్గట్టుగా చేస్తారా లేదా అని చెప్పి అనుకున్నాను అనమాట. ప్రాపర్ సెన్సార్షిప్ తోటి స్టోరీ అర్థమయ్యేలాగా మంచి డైలాగ్స్ అయితే రాసుకున్నారు, ఐ లవ్డ్ ఇట్. బట్ డబ్బింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, అండ్ నేను ఈజీలీ చెప్తున్నాను క్రంచ్ రోల్నే ప్రిఫర్ చేస్తాను భయ్య. జుజుత్సు కైసెన్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే సోనీ అయితే పక్కన పెట్టేయమంటారు. ఐ మీన్ లిటరల్లీ జుజుత్సు కైసెన్ 2 సీజన్స్ ఉంది, 2 సీజన్స్ ఉన్నాయి, అండ్ అన్నీ కూడా మీకు క్రంచ్ రోల్లో తెలుగు డబ్బులే అవైలబుల్లో ఉన్నాయి. అటువంటి ప్లాట్ఫామ్ పెట్టుకొని మళ్ళీ దీంట్లోకి వచ్చి మీరు చూడాల్సిన అవసరమే లేదు, బట్ ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు కదా బ్రో అంటే ఎస్. బట్ ఇది చూసుకుంటే కొత్త ఆడియన్స్కి, చిన్నపిల్లలు టీవీలు ఎక్కువ చూస్తుంటారు, సో అటువంటి వాళ్ళు చూసి ఈ సిరీస్ని ఎంజాయ్ చేయగలరు కాబట్టి సోనీ అయితే డబ్బింగ్ చెప్పేసింది అనమాట. సో నేనైతే దాన్ని పెద్ద ప్రాబ్లం అయితే చెప్పను, బట్ యాజ్ ఎ సెడ్ క్రంచ్ రోల్లో ప్రిఫర్ చేయండి మీరు చూడాలనుకుంటే యానిమే ఫ్యాన్స్ అయితే మాత్రం. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే ఎంజాయ్ షో జుజుత్సు కైసెన్ మీకు సోనీలో చూసుకుంటే ఎవ్రీ మండే టు ఫ్రైడే అయితే నైట్ అయితే 9కి అయితే వస్తుందన్నమాట, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ జుజుత్సు కైసెన్ బ్రహ్మాండంగా ఉంటుంది యానిమే. ఆ క్లైమాక్స్ ఒకటి మాంగాలో బాగాలేదు, బట్ యానిమే వైజ్గా చాలా బాగుంటుంది, చూడండి ఎంజాయ్ చేయండి. సీజన్ 1 సీజన్ 2 మీకు తోపు ఉంటాయి, ఎంజాయ్ షో. అండ్ ఇది మన వీడియోలకు కొత్తగా వచ్చి ఉంటే ఆ టీవీలో చూసి వచ్చి ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి కంటెంట్ అయితే చాలా ఇస్తాను నేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే, మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాయ్ నౌ.